హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియో కోసం చాలా రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. 25,000 రూపాయల ప్రైస్ పాయింట్లో ఏది బెస్ట్ ఫోన్ అని మాట్లాడుకోవడానికి. రీసెంట్గా ఐక్యూ Z9S Pro లాంచ్ అయింది. ఆ లాంచ్ కోసమే నేను చాలా రోజుల నుంచి ఈ వీడియో హోల్డ్లో పెట్టా. ఇప్పుడు ఆ ఫోన్ కూడా లాంచ్ అయిపోయింది కాబట్టి నాకు వాల్యూ ఫర్ మనీ, అంటే మనం పెట్టే రూపాయికి అది తక్కువైనా ఎక్కువైనా దేంట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, ఏది వాల్యూ ఫర్ మనీ, బెటర్ వాల్యూ ఫర్ మనీ అనే డివైస్కి ప్రయారిటీ ఇస్తూ 1 to 5 పొజిషన్స్లో టాప్ 5 ఫోన్స్ మీకు వివరిస్తా. అండ్ ఇదే వీడియోలో Moto Edge 50 గురించి అడుగుతారేమో. అది అండర్ 25,000 ప్రైస్ బడ్జెట్లో రాదు, 28,000 రూపాయల ప్రైస్ ఉంది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్స్లో కూడా కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసి నేను చెప్పట్లా, ఎందుకంటే చాలా మంది కార్డ్ ఆఫర్స్ లేవు అని చెప్పని అంటున్నారు. ఒకవేళ కార్డ్ ఆఫర్ ఇంక్లూడ్ చేసుకున్న 1,500 2,000 డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు మాత్రం యాక్చువల్ ప్రైస్ మాత్రమే కన్సిడర్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ వీడియోలో ఇప్పుడు నేను సజెస్ట్ చేశానని చెప్పని ఫోన్ని డైరెక్ట్గా పర్చేస్ చేయకుండా ఇప్పుడు చెప్పబోయే టాప్ 5 ఫోన్స్ కూడా నా ఛానల్లో రివ్యూ చేస్తున్నాను. 5 ఫోన్స్ని నేనే కొన్నా, నేనే రివ్యూ చేసి ఫుల్ రివ్యూ చేసి కెమెరా రివ్యూస్ కూడా చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ 5 ఫోన్స్ యొక్క ఫుల్ రివ్యూ లింక్స్ ఇచ్చాను. ఆ లింక్స్ క్లిక్ చేసి రివ్యూస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ 5 ఫోన్స్ కొని రివ్యూ చేశానని చెప్తున్నా, కొంచెం గమనించి ఒకవేళ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. ఆ 1 lakh జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ పొజిషన్లో Moto Edge 50 ఫ్యూజన్ ఉంది. ఈ ఫోన్ మీకు 23,000 రూపాయల ప్రైస్ పాయింట్లో వస్తుంది. 23,000 రూపాయలకి చక్కటి ప్యాకేజ్ అని చెప్పొచ్చు. కాకపోతే రెండే మైనస్లు దీంట్లో. ఫస్ట్ మైనస్లు చెప్పేస్తున్నా. ఒకటి, ప్రాసెసర్ పరంగా మీరు హెవీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే, అంటే గేమ్స్ పరంగా కానివ్వండి, మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసేవాళ్ళే కానివ్వండి, ప్రాసెసర్ మీద ఎక్కువ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుంటే స్కిప్ చేయొచ్చు. రెండోది, HDR కంటెంట్ దీంట్లో ప్లే అవ్వదు. మీరు యూట్యూబ్లో HDR వీడియోస్ ప్లే చేసుకోవాలనుకున్న, నెట్ఫ్లిక్స్ HDR ఇట్లాంటి వాటిలో HDR కంటెంట్ ప్లే అవ్వదు. ఈ 2 మైనస్లు. రిమైనింగ్ స్పెక్స్ చెప్తా, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రైస్ పరంగా చెప్పాను కదా, 23,000 రూపాయలకి వస్తుంది. ప్రాసెసర్ దీంట్లో Snapdragon 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. RAM 8GB 128GB బేస్ వేరియంట్ వచ్చింది. LPDDR4X కాన్ఫిగరేషన్తో UFS 2.2 స్టోరేజ్ టైప్తో వచ్చింది. డిస్ప్లే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLED కర్వ్డ్ డిస్ప్లే. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఏ ఫోన్లో కూడా 144 Hz ఉండదు. అండ్ HDR వీడియో ప్లే అవుతుంది, ఇందాక నేను చెప్పినట్లు. అండ్ స్పీకర్స్ పరంగా దీంట్లో స్టీరియో స్పీకర్స్ వస్తాయి. డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ IP68 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ వచ్చింది. కెమెరాస్ రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్. ప్రైమరీ కెమెరా Sony LYT 700C సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. వీడియోస్ పరంగా, ఫోటోస్ పరంగా ఈ ఫోన్ ని కొట్టింది లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే 5 ఫోన్లో గల్లా బెస్ట్ ఫోన్ ఇదే కెమెరాస్ పరంగా. ఈ కెమెరా రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేసా, ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీ కెమెరాస్ ఇంపార్టెంట్ అనుకుంటే. నెక్స్ట్, బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అడిషనల్ ఫీచర్స్ NFC కానివ్వండి, IR బ్లాస్ట్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అప్డేట్స్ పరంగా 3+4 years అప్డేట్స్ వస్తాయి. 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 4 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. నా వరకు మాత్రం ఇది ఒక మంచి సెట్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ బెస్ట్ ఫోన్ కింద నేను కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్, సెకండ్ ఫోన్. దీని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా టాప్ నాచ్ ఉంటాయి. యాక్చువల్గా ఫస్ట్ పొజిషన్ లో దీన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే ఇందులో కెమెరాస్ కొంచెం బిలో యావరేజ్ కెమెరాస్ అన్నట్టు నాకు అనిపిస్తాయి. అలానే రెండోది, మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తాయేమని చెప్పని భయపడుతుంటారు. అందుకని చెప్పని ఎక్కువ ఈ రీసెంట్ టైమ్స్ లో ఈ ఫోన్ సజెస్ట్ చేయట్లేదు. రైట్ నో ఈ ఫోన్ లో మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే ఏ కంప్లైంట్స్ రాలేదు. ప్యూర్లీ లక్ మీద ఉండిద్ది, కానీ రైట్ నో అయితే ఏ ఇష్యూస్ రాలేదు. జస్ట్ స్పెషల్లీ మెంట్ ఫర్ పర్ఫార్మెన్స్ అనుకునే వాళ్ళు అటు ఇటు తిరగకుండా 30,000 రూపాయలు పైన పెట్టే పర్ఫార్మెన్స్ ఈ ఫోన్ లో వచ్చింది కాబట్టి కళ్ళు మూసుకొని కన్సిడర్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పర్ఫార్మెన్స్ అనుకునే వాళ్ళు. నేను Poco X6 Pro గురించి మాట్లాడుతున్నా. ఇది 24,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో అవైలబుల్ గా ఉంది. ఏ కార్డ్ ఆఫర్స్ ఏమీ లేకుండా. ఇంతకు ముందు ఎక్కువ ఉండేది ప్రైస్. నేను కొన్నప్పుడు 26-27 ఉండింది. ఇప్పుడు 24,000 రూపాయలకి వస్తుంది. 8GB 256GB వేరియంట్. స్పెక్స్ చెప్తాను, ఒకసారి చూడండి. ప్రాసెసర్ ఇది Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. 3.35 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఏవేవైతే ఫోన్స్ ఉన్నాయో మాక్సిమం 2.6 GHz 2.7కి మించి ఏది లేదు. ఇందులో 3.35 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ర్యామ్ అండ్ రోమ్ కూడా LPDDR5X రీడ్ అండ్ రైట్ స్పీడ్స్, మల్టీ టాస్కింగ్స్, పర్ఫార్మెన్స్ పరంగా ఎక్కడ తగ్గదు ఇది. ఇంకా డిస్ప్లే 6.67 ఇంచ్ 1.5K రెజల్యూషన్ 120 Hz AMOLED డిస్ప్లే. రిమైనింగ్ అన్ని ఫోన్స్ కూడా 1.5K కాదు, ఫుల్ HD ప్లస్ డిస్ప్లేస్. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. ఏ ఫోన్స్లో కూడా మిగతా వాటిలో డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. స్పీకర్స్ పరంగా ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ NFC సపోర్ట్ కూడా ఉంది. ట్యాప్ టు పే ఫీచర్, వైర్లెస్ పేమెంట్స్ చేసుకోవడానికి. IR బ్లాస్టర్ కూడా వచ్చింది. కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఛార్జింగ్ బాక్స్ లో ఇస్తారు. అండ్ అప్డేట్స్ 3+4 years అప్డేట్స్. దీంట్లో కూడా అప్డేట్స్ పరంగా కూడా ఇబ్బంది ఏమీ లేదు. బెస్ట్ ప్యాకేజ్ ఏంటంటే 24,000 రూపాయలకి Poco X6 Pro. కానీ మెయిన్ ప్రయారిటీ పర్ఫార్మెన్స్ అనుకునే వాళ్ళైతే నేను తీసుకోండి సజెస్ట్ చేస్తాను. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. కంటెంట్ ఇప్పటివరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ వర్త్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ కంటెంట్ ఏమాత్రం మీకు నచ్చినా కానీ పక్కన చూడండి, 1 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. ఒకవేళ మీకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా 1 lakh జాయిన్ అవ్వండి. అన్ని రివ్యూస్, ఇంకా రాబోయే అన్ని ఫోన్స్ కూడా కొని కాన్ఫిడెంట్గా జెన్యూన్ అండ్ ఆనెస్ట్ రివ్యూస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ థర్డ్ ఫోన్ ఐక్యూ నుంచి ఐక్యూ Z9S Pro. దీనైనా కన్సిడర్ చేయొచ్చు, లేదా Vivo T3 Pro నైనా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ ప్లేస్లో Nord CE4 ఉంటుంది. కానీ పర్ఫార్మెన్స్ పరంగా రెండింటిలో సేమ్ ప్రాసెసర్ అయినా కానీ నేను ఐక్యూ Z9
Z9S Proలో పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం ఇంప్రెస్ అయ్యారు. మీరు దీన్నైనా కన్సిడర్ చేయొచ్చు, లేదా Vivo T3 Pro వస్తుంది, దాన్నైనా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ స్పెక్స్ చూస్తే ఇది బేస్ వేరియంట్ మీకు 25,000 రూపాయలు పెట్టారు. 8/128GB ప్రాసెసర్ చూస్తే ఇందులో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ఇది LPDDR4X UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే 6.7 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లే గుర్తుపెట్టుకోండి. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR కంటెంట్ ఇది స్ట్రీమ్ చేసుకోవచ్చు. డాల్బీ విజన్ లాంటి సపోర్ట్స్ ఏమీ లేవు. అండ్ అలానే స్పీకర్స్ పరంగా స్టీరియో స్పీకర్స్ తో వచ్చింది, కానీ డాల్బీ అట్మోస్ లాంటి ఫీచర్స్ కూడా ఏమీ లేవు. అలానే దీంట్లో NFC సపోర్ట్ కూడా లేదు పేమెంట్స్ కోసం, అండ్ IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా లేదు. అండ్ కెమెరాస్ పరంగా డ్యూయల్ కెమెరా సెటప్ రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, IMX882 సెన్సర్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఇస్తారు. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 80 వాట్ ఛార్జర్ తో వస్తుంది. బ్యాటరీ లాంగ్ రన్ బ్యాటరీ, ఇది ఒక ఫుల్ వర్కింగ్ ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్డేట్స్ పరంగా 2+3 years అప్డేట్స్ తోనే వస్తుంది. ఇది కూడా దీంట్లో 3+4 years ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఫోర్త్ ఫోన్ OnePlus Nord CE4. దీని థర్డ్ పొజిషన్ లోనే పెట్టుండేవాడిని, కాకపోతే పర్ఫార్మెన్స్ లో ఒక పాయింట్ తిందని చెప్పినట్టు ఐక్యూలో ఉంది. ఇప్పటి వరకు ఈ ఫోన్ లో కూడా సేమ్ పోకోలో చెప్పినట్టు ఒక్క గ్రీన్ లైన్ ఇష్యూ కూడా ఇప్పటి వరకు నోటీస్ అవ్వలేదు. అండ్ ట్విట్టర్ లో కొంతమంది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, మదర్ బోర్డ్ ఇష్యూస్ వస్తున్నాయి అప్డేట్ తర్వాత అని చెప్పని. అది OnePlus 9 సిరీస్ లో, OnePlus 10 సిరీస్ లో, OnePlus Nord సిరీస్ లో కాదు. అండ్ ముఖ్యంగా Nord CE4 లో అయితే కాదు. ఫ్యూచర్ లో కూడా అవ్వదు అని అనుకుంటున్నాం, కానీ సేమ్ దీంట్లో కూడా మనం గ్యారంటీ ఇవ్వలేం అయిద్దా అవ్వదా అని చెప్పని. బట్ ఈ ఫోన్ నేను రివ్యూ చేశాను. అండర్ 25K సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాలెన్స్డ్ ఫోన్ అని చెప్పాలి. అండ్ ప్రాసెసర్ దీంట్లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వచ్చింది. 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. LPDDR4X కాన్ఫిగరేషన్, UFS 3.1 స్టోరేజ్ టైప్ తో ఉంటుంది. స్టోరేజ్ టైప్ ఇక్కడ కొంచెం బెటర్ స్టోరేజ్ టైప్. దాంతో పాటు మళ్ళీ SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ ఫోన్ లో. రిమైనింగ్ ఫోన్స్ లో మీకు SD కార్డ్ సపోర్ట్ ఉండదు. డిస్ప్లే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే ఇది. దీంట్లో మీరు HDR కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు, దీంట్లో మీకు HDR కంటెంట్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. బట్ డాల్బీ విజన్ లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ ఉండవు. స్పీకర్స్ ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, కానీ డాల్బీ అట్మోస్ కానీ డాల్బీ విజన్ కానీ ఏవి ఉండదు. అండ్ NFC ఫీచర్ కూడా ఉండదు మీరు ఒకవేళ పేమెంట్ చేయాలనుకుంటే. IR బ్లాస్టర్ ఉంటుంది. కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, LYT 600 సెన్సర్ తో వస్తుంది, సోనీ సెన్సర్. వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. అండ్ బ్యాటరీ దీంట్లో 5500 mAh బ్యాటరీ, 100 వాట్ ఛార్జర్ని బాక్స్లో ఇస్తారు. బిగ్గెస్ట్ బ్యాటరీ, మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వచ్చింది. పరంగా దీంట్లో 2+3 years అప్డేట్స్ వస్తున్నాయి. ఇది ఒకటి నాకు నచ్చింది. 5వ ఫోన్ దీన్ని లాస్ట్ పొజిషన్ లో పెట్టున్నా. 5th ఫోన్ దీనికంటే బెటర్ ఏదైనా వచ్చి ఉంటే ఈ ఫోన్ పక్కకు పెట్టేసేవాడిని. ఎందుకంటే నాకు నచ్చింది చార్జర్. అండర్ 25K లో అంతేందుకు 15,000 లో వీళ్ళు తీసుకొచ్చే CMF ఫోన్ లో కూడా చార్జర్ అవ్వట్లా. చార్జర్ ఇవ్వకపోవడమే మళ్ళీ మీరు ఇంకొక 2,500 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. యాక్చువల్ గా నథింగ్ ఫోన్ 2A మీకు 24,000 రూపాయలు ఉంది. దాని మీద 2,000, 2,500 యాడ్ చేసుకుంటే 26,500 వెళ్ళిపోతుంది ప్రైస్. అప్పుడు అసలు ఈ ఫోన్ అసలు అండర్ 25 కింద మనం కన్సిడర్ చేయకూడదు. బట్ కెమెరాస్ పరంగా అప్డేట్స్ తర్వాత నేను ఆఫ్టర్ అప్డేట్ కూడా దీని మీద ఒక రివ్యూ చేశాను. అప్డేట్ కి ముందు కూడా ఒక రివ్యూ చేశాను. ఒకసారి చెక్ చేయండి, ఆ 2 వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంట్లో కెమెరాస్ కొంచెం బాగున్నాయి కాబట్టి. అండ్ UI పరంగా కొంచెం క్లీన్ UI కావాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రాసెసర్ Dimensity 7200 Pro ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు అండర్ 17-18 వచ్చేస్తుంది iQOO Z9 లో. 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. ర్యామ్ దీంట్లో LPDDR4X UFS 2.2 తోనే వస్తుంది. ఇది కూడా 3.1 ఇస్తే బాగుండేది. డిస్ప్లే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, HDR కంటెంట్ మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ తో వస్తున్నాయి, కానీ డాల్బీ అట్మోస్ సపోర్ట్ దీంట్లో లేదు. డిస్ప్లే పరంగా డాల్బీ విజన్ కూడా లేదనుకోండి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, బట్ చార్జర్ రాదు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అదనంగా 2,000 ఖర్చు పెట్టాలి. అప్డేట్స్ పరంగా 3+4 years అప్డేట్స్ ఇస్తున్నారు. అప్డేట్స్ మంచి మూవీ, మరి 2+3 కాకుండా. ఇంకా నా లిస్ట్లో ఉన్న టాప్ 5 ఫోన్స్ నేను చెప్పిన ప్రయారిటీ లిస్ట్ని బట్టి మీరు కూడా, అండ్ ఎలానో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తున్నా అన్ని ఫుల్ రివ్యూస్వి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మీరు తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.